ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ప్రభువా, ఈ సమయంలో మీ వాక్య భాగంలో ప్రవేశించుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించండి. మీ నామంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి, దీవించి నడిపించండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనంలో మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనం ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపాసకులు కూర్చుని చోటను కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎదుట నాటబడినదై ఆకు వాడక తన కాలువలను ఫలమిచ్చు చెట్టును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగుండగా గాలి చెదరగొట్టు కొట్టువెలనందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపాసకులు కూర్చుని చోట కూర్చునకూడదు. యెహోవా ధర్మశాస్త్రమునందే మనం ఆనందించాలి. దివారాత్రంలో కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందించాలి. అప్పుడు నీటి కాలువల ఎదుట నాటబడ్డదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఫలించాలి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఫలభరితంగా ఉండాలి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఫలించి వ్యాపించి అనేక మందికి నువ్వు ఆశీర్వాదకారణంగా ఉండాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దుష్టులతో చేరకూడదు, దుర్మార్గులతో చేరకూడదు, వ్యభిచారులతో చేరకూడదు, పాపం చేయవారితో చేరకూడదు. అటువంటి తలంపులు కానీ అటువంటి క్రియలు కానీ నీ జీవితంలో ఉండకూడదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. పాపుల మార్గంలో నిలవకూడదు. ఎటువంటి పాపము కార్యము ఒక వ్యక్తి జీవితంలో ఉంటే వాడు వర్ధిల్లడు. ఎటువంటి పాపము తలంపులు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఒక వ్యక్తి వర్ధిల్లడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు నీ జీవితంలో వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ మోహము చూచు ప్రతి వాడు కూడా అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క సహోదరుని నువ్వు ద్రోహి, నీ యొక్క సహోదరుని వ్యర్థుడా అని జీవించినప్పుడు కూడా నీవు నరకాగ్నికి లోనవుతావు, నీవు తీర్పుకు గురవుతావు ప్రభు వాక్యం సెలవిస్తుంది. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒకరొక చెంప మీద నిన్ను కొడితే వారి బైబిల్ రెండో చెంప కూడా తిప్పుకొని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరులారా, పాప మార్గంలో ఉండకూడదు, పాపం క్రియలు నీ జీవితంలో ఉండకూడదు, పాపం తలంపులు నీ జీవితంలో ఉండకూడదు, దుష్టుల ఆలోచనలు ఉండకూడదు, దుష్టుల మార్గంలో ఉండకూడదు, దుష్ట క్రియలకు నీ జీవితంలో తావుండకూడదని ప్రభు మార్గం సెలవిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించి వాడే ధన్యుడు. వాడే నీటి కాలువల ఎవరు నాటబడ్డ వాడై ఆకు వాడక తన కాలమందు ఖచ్చితంగా వాడు ఫలిస్తాడు. తన కాలమందు ఖచ్చితంగా వాడు ఆశీర్వదింపబడతాడు. తన కాలమందు వాడు ఖచ్చితంగా దీవించబడతాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా దుష్టుల ఆలోచనలు నడవకుండా, పాపల మార్గం నిలవకుండా, అపాసకులు కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందింపబడాలంటే, దివారాత్రములు దాన్ని ధ్యానించాలంటే నీ జీవితంలో యేసు ప్రభు ఉండాలి. నీ జీవితంలో యేసు ప్రభు ఉంటేనే ఇటువంటి క్రియలు సాధ్యమవుతాయి. లేకపోతే అసాధ్యము. ఈ లోకంలో జీవించే జీవితము నీవు పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా జీవించాలంటే యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలి. ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తధారంతో నీవు కడగబడాలి. సహోదరుడా, సహోదరి, ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తము నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము, సమస్త లోకంలోని మనుషులందరి నిమిత్తం కూడా యేసు ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించాడు. మనందరి పాప నిమిత్తం యేసు ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించి, రక్తము కాచి, ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను పాపం నుంచి, శాపం నుంచి విడిపించాడు. అయితే పాపం నుంచి, శాపం నుంచి విడిపింపబడ్డ మనము ఏ విధంగా విడిపింపబడతామంటే యేసు క్రీస్తు ప్రభు రక్తం నందు విశ్వాసం వచ్చడం ద్వారానే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. విశ్వాసం లేని క్రియము మృతము. విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు విధేయుడిగా, భక్తిపరుడుగా, విశ్వాసిగా ఉండలేవు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించాలి. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డావని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే అంగీకరిస్తావో, నీ నోటితో నీ పాపం ఒప్పుకుంటావో, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి, దుష్టత్వం నుండి, పాపం నుంచి, శాపం నుంచి నన్ను మనందరినీ కూడా విడుదల చేస్తాడు. దానికి మనం చేయవలసిన క్రియల్లా యేసు క్రీస్తు ప్రభువును మన హృదయంలో విశ్వసించడం, ఆయన రక్తధార ద్వారా కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ కలుగుతుందని
నమ్మి విశ్వసించడమే. నమ్మి విశ్వసించిన వారు రక్షింపబడతారు. అందుకే ప్రభు వాక్యం సెలవుస్తుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని. ఎవరికైతే రక్షణ కావాలో మరి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఎవరైతే తన కాలంలో ఆకువాడక ఫలమిచ్చేటి వారు ఉండాలో మరి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. నీ జీవితం వర్ధిల్లాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో పాపం పోవాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో శాపం పోవాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. అప్పు తీరాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. సంతానం వృద్ధి చెందాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఉద్యోగం రావాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. కష్టం నష్టం వ్యాధులు బాధలు పోవాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ వ్యాధి నుంచి స్వస్థత పొందాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. లేకపోతే నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే శాంతి సంతోషం సమాధానం కలుగుతుంది. లేకపోతే నువ్వు రక్షణ లేకపోతే యుగ యుగములు పడే నరకాగ్నిలో నువ్వు వేయబడతావు. అక్కడ అగ్ని ఆరులు పురుగు చావదు, ఏడుపును పండుగ ఉన్న స్థలంలో నువ్వు ఉంటావు. సహోదరుడా సహోదరి, అన్న చెల్లి అక్క తమ్ముడు తండ్రి తల్లి, రోజు మీరందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే నీవు ఫలించాలంటే నీ జీవితంలో యేసు ప్రభు ఉండాలి. పరిశుద్ధ గ్రంథం దివారాత్రులను ధ్యానించాలంటే యేసు ప్రభు నీ జీవితంలో ధ్యానించగలవు. దుష్ట ఆలోచనలు నడవకూడదంటే యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి. పాప మార్గంలో నిలవకూడదంటే యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి. అపాసకులు కూర్చుండకూడదంటే యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి. ప్రియమైన సహోదరులారా చూడండి, అతడు చేయడంతయు సఫలమాగాలంటే యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి. నీవు అనుకోవచ్చు, నేను ఎన్నో పనులు చేస్తున్నా అన్నింటిలో నష్టమే, ఎన్నో వ్యాపారం చేశాను అన్నింటిలో నష్టమే, ఎంతో శ్రమ పడుతున్నాను, ₹1 సంపాదించలేకపోతున్నాను, ఎంతో కష్టం, రాత్రి నిద్ర లేదు, పగులు నిద్ర లేదు, నా శరీరానికి విశ్రాంతి లేదు, కంటికి కునుకు లేదు, అయ్యా ఆశీర్వాదం లేదు. కారణం యేసు ప్రభు నీ జీవితంలో లేకపోవడమే. నీ జీవితంలో నష్టం యేసు ప్రభు లేకపోతేనే పొందుతావు. నీ జీవితంలో నువ్వు శ్రమ యేసు ప్రభు లేకపోతేనే పొందుతావు. నీ జీవితంలో నీకు వ్యాధి యేసు ప్రభు లేకుంటేనే వస్తుంది. నీ జీవితంలో నీకు ప్రతి సమస్య యేసు ప్రభు నీ జీవితంలో నీ పక్కకు వెళ్తే, యేసు ప్రభును అంగీకరించకపోతే, నాకు యేసు ప్రభు వద్దు అని అనుకుంటే నువ్వు సమస్తమైన శ్రమలకు శారీరక మానసిక ఆర్థిక ప్రతి సమస్యకు నువ్వు లోనవుతావు. ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీవు ఆకువాడక తన కాలంలో బలమిచ్చేట్టుగానే ఉంటావు. నీ చేయడంతయు సఫలమవుతుంది. నీవు చేయ ప్రతి కార్యము వర్ధిల్లుతుంది. నీవు చేసే ప్రతి పని కూడా ఆశీర్వదింపబడుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా దీవింపబడుతుంది. నువ్వు ఫలించేది కొమ్మగా ఉంటావు. నువ్వు విస్తరించే బిడ్డగా ఉంటావు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నీ సంపద ఆశీర్వదింపబడుతుంది. నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. నీ కుటుంబము అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. లేకపోతే ఏ విధంగా ఉంటుందంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటావు. న్యాయ విమర్శలో నిలబడలేవు. నీవు గాలికి ఎగిరిపోతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే, యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే వర్ధిల్లుతావు. నీటి కాలంలో ఏమైనా నాటబడిగా ఆకువాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వల్ల వర్ధిల్లుతావు. నీవు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా లేడా అని ప్రశ్నించుకుందాం. యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? లేకపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఈ క్షణమే యేసు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. కల్వరి శిలువలో నువ్వు కార్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా అని నువ్వు అడిగితే, యేసు ప్రభు కల్వరి శిలువలో కార్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీకు తన రక్షణ వస్త్రంతో అలంకరించి నీకు తన రక్షణను దయచేస్తాడు. అప్పుడు నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అప్పుడు నీ జీవితంలో శ్రమలు పోతాయి. నువ్వు చేసే పని సఫలమవుతుంది. నువ్వు వృద్ధి చెందుతావు. నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. నీ సంతానం వృద్ధి చెందుతుంది. నీ ఉద్యోగం వస్తుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ యొక్క పేద స్థితి పోయి నువ్వు ధనిక స్థితిలోకి ఆశీర్వదింపబడతావు. నీకు రక్షణ కలుగుతుంది. మొట్టమొదటి నువ్వు రక్షింపబడాలి. ఆ తర్వాత ఫలింపు ప్రారంభమవుతుంది. రక్షణ లేకుండా నాకు అది కావాలి, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నాకు అది కావాలి, నీ కోరికలు చిట్టాను యేసు ప్రభు ముందు పెడితే జరగదు. నువ్వు ముందు పాప క్షమాపణ పొందాలి. యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభు రక్తంలో నీ పాపములు కడుతున్నప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. లేదా సహోదరుడా సహోదరి, అన్న చెల్లి అక్క తమ్ముడు, మీరందరూ కూడా ఈరోజు నీ కోరికలు విపరీతమైన కోరికలు కలిగి ఉండవచ్చు. కానీ ముందు నీ కోరికల కంటే ముందుగా రక్షింపబడాలి. యేసు ప్రభువా, నా జీవితంలోనికి రా, నన్ను కడుగు, నేను పాపాత్ముడనయ్యా, నన్ను కడిగి పవిత్రపరచు, నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని నువ్వు పాపం నుంచి శాపం నుంచి విడిపించు నువ్వు అడిగితే ఆయన తన రక్తంతో నేను కడిగి నిన్ను పవిత్రపరిచి పాపం నుంచి శాపం నుంచి విడుదల దయచేస్తాను.
నీ సమస్త యొక్క దుర్నీతి నుండి ప్రభుని నడిపిస్తాడు. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం జీవిని పవిత్రులుగా చేస్తుంది. నీవు నీ పాపాలను అంగీకరిస్తే, ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన తన బిడ్డగా చేర్చుకుంటాడు. అప్పుడు నీ జీవితంలో ఫలింపు ప్రారంభమవుతుంది. అప్పుడు నువ్వు లేబోనాను దేవదారు వృక్షం వలె ఎదుగుతావు. దేవుని మందిరంలో నాటబడిన వృక్షం వలె అభివృద్ధి చెందుతావు. అప్పుడు నీవు వర్ధిల్లడం ప్రారంభమవుతుంది. అప్పుడు నీవు ఏ విధంగా వర్ధిల్లుతావు అంటే, నీతివంతులు ఖర్జూర వృక్షం వలె మోవెదురు, లెబనాను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు నీవు ప్రభునందుంటే ఏ విధంగా ఫలిస్తావంటే, ఖర్జూర వృక్షం వలె మోవ వేస్తావంట. లెబోనాను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతావు. నీవు ఎక్కడైనా పడ్డ యేసు ప్రభుని ఎక్కించగలరు. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు నా జీవితంలో. ఎప్పుడైతే నేను యేసు ప్రభుని అంగీకరించానో, యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించానో, ఆ క్షణం నుంచి ఆశీర్వాదం నాలో ప్రారంభమైంది. నా పాపంలో యేసు ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో, అప్పుడు ఆశీర్వాదం నా జీవితంలో ప్రారంభమైంది. నా జీవితాన్ని యేసు ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకున్న ప్రతి క్షణం నుంచి యేసు ప్రభు నన్ను ఆశీర్వదించి మొదలుపెట్టాడు. నా కష్టములను తీర్చాడు, నా రోగములను స్వస్థపరిచాడు, నా యొక్క అప్పులను తీర్చాడు, నా సమస్యలను తీర్చాడు. యేసు ప్రభు నన్ను ఆశీర్వదించాడు. నేను ఎక్కడైనా తైన కొండ మీద యేసు ప్రభు నన్ను ఎక్కించాడు. సహోదరా, సహోదరి, ఈరోజు నిన్ను కూడా యేసు ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ముందుగా నీ జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించుకోవాలి. యేసు ప్రభువా, నా జీవితం సమస్తం నీకు అంకితమని నువ్వు సమర్పించుకుంటే, నీ సమస్తాన్ని యేసు ప్రభు పాదాల చెంత పెట్టి నీ జీవితాన్ని ఆయనకు అర్పిస్తే, అప్పుడు యేసు ప్రభు నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నీవు దీనికి చేయవలసిందల్లా ఒకటే, నీ పాపములని యేసు ప్రభు సమక్షంలో ఒప్పుకొని తీరాలి. ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నువ్వు అంగీకరిస్తావో, యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చి తన రక్తంతో నీ పాపాలని కడిగి పవిత్రపరిచి నిన్ను తన బిడ్డగా చేర్చుకొని, నా ప్రియ కుమారులని నీకు ముద్ర వేసి, నా ప్రియ కుమార్తె అని నీకు ముద్ర వేసి, రక్షణ వస్త్రంతో నేను అలంకరించి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నీవు కోరుకున్న కోరికలైనా సఫలపరుస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ అప్పులను తీరుస్తాడు, నీ యొక్క మార్గము వర్ధిల్లుతుంది, నీ యొక్క ఆశ నెరవేరుతుంది. అప్పుడు నీకు చేయడంటే సఫలమవుతుంది. నీటి కాలంలో ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నువ్వు ఉంటావు. నువ్వు లెబనాను దేవదారు వృక్షం వలె ఎదుగుతావు, ఖర్జూర వృక్షం వలె మోవ వేస్తావు. నీ జీవితం ఫలిస్తుంది ప్రియ సహోదరుడా, సహోదరి. లేకపోతే మన జీవితంలో ఫలింపు ఉండదు, మన జీవితంలో అభివృద్ధి ఉండదు, మన జీవితంలో శాంతి ఉండదు, మన జీవితంలో సమాధానం ఉండదు. యేసు క్రీస్తు ప్రభువును జీవితంలో అంగీకరించిన వారే దుష్టాలను చెప్పు నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపాసకులు కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ, నీటి కాలంలో ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఈరోజు యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే, యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని ఫలింపజేసి, వ్యాపింపజేసి, వృద్ధిపరిచి నిన్ను అభివృద్ధిపరుస్తాడు. ప్రార్థించుకున్న పరలోకమందున్న మా తండ్రి, వాక్యం దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి వ్యాపింపజేసి అనేక మందికి విస్తరింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.